ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ కె సరస్వతి. నేను 35 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటాను. ఈసారి మా నాన్నగారి 2 రకాల ఫంక్షన్స్ ఎంతో గొప్పగా జరుగుతున్నాయని ఇదే కారణంగా నేను ఇక్కడికి వచ్చినాను. నేను మా నాన్నగారి కారణంతోనే నేను డాక్టర్ అయ్యాను. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను నా కెరీర్ అంతా ఆయన ప్రోత్సాహం చేయడం ఎప్పుడూ నన్ను సంతోషంగా నేను చేస్తున్న పనిని అభినందించడం నాకు చాలా శక్తి ఇచ్చింది ఇంతవరకు. ఈరోజు ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్ అని మేము పెట్టినాము. దీంట్లో ఐ ఎగ్జామ్, ఐ డ్రాప్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. తర్వాత బ్లడ్ డొనేషన్ అంటూ ఒక సెక్షన్ పెట్టినాము. దీంట్లో చూడండి, ఈ బ్లడ్ డొనేషన్ అన్నది ఎన్నో రకాలుగా కారణంగా ఉంటుంది ఇవ్వడానికి. కొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇస్తేనే వాళ్ళకి బాగుంటారు. కొంతమందికి తప్పకుండా వాళ్ళకి బ్లడ్ డొనేషన్, బ్లడ్ వేరే వాళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది. ఇది బ్లడ్ అనేది ఎప్పుడూ తక్కువగా ఉండొద్దు. తర్వాత ఇది అవైలబుల్ కూడా ఎప్పటికీ ఉండాలి. ఎన్నో రకాల ఎమర్జెన్సీలు ఉంటాయి మా మెడికల్ ఫీల్డ్లో. బ్లడ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ బ్లడ్ కోసం మనం ఎంతమందికి దానం చేస్తే అంత పుణ్యం వస్తుందని మీకు చెప్తున్నాను. ఇది తర్వాత మీరు చేయకముందే మీకు కొన్ని టెస్టులు చేస్తారు. దాంట్లో కూడా అన్ని రకాల టెస్టులు ఏవైతే అవసరమో అవన్నీ వాళ్ళు చేసి అది ఏమీ లేదు అని తెలుసుకున్నాక, అంతా బాగుందని తెలుసుకున్నాకనే వాళ్ళకి బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు. అందుకని మీకు ఒక విధంగా బ్లడ్ టెస్టులు కూడా అవుతాయి. ఆ తర్వాత మీరు పుణ్యం తీసుకున్నట్టుగా రక్తదానం చేయడం అన్నది సులభం కాదు. మీరు ఎంతమందినో మీరు కాపాడుతున్న వాళ్ళు అయిపోతారు. కాబట్టి మీరు తప్పకుండా చేయండి సాధ్యమైనంత వరకు. అది ఎవ్రీ 4 months 6 months కూడా చేయొచ్చు. అది దానికి కాకపోయినా మా దగ్గరకు వచ్చి సంవత్సరానికి ఒకసారి చేయండి. ఇక్కడికి ఈ క్యాంపులో మీకు ఏదైనా అవసరాలు ఉన్నా, డాక్టర్స్కి అవసరం ఉన్నా చేసిన వైద్య శిబిరం అంటూ ఇక్కడ కూడా అది పెట్టినాము. మీకు ఏ అవసరాలు ఉన్నా మీకు పంపించే డాక్టర్స్ ఎవరైతే చూసుకుంటారో ఆ సమస్యలను వాళ్ళకి పంపించే సౌకర్యాలు మేము చేస్తాం. ఇదేంటి అంటే స్క్రీనింగ్ అన్నమాట. చేసి ఎవరికి ఏ విధంగా కావాలి, ఏం కావాలి. చాలా వరకు బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి కొద్దిగా కొంచెం డైరెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది ఇక్కడ వస్తారు కదా, వాళ్ళకి ఉన్న సంగతి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మాకు కావాలి. వాళ్ళకి ఏమయ్యేది కూడా తెలియదు ఇక ముందు వాటి విషయంలో ఎలాంటి జబ్బులు వస్తాయి. సో అవన్నీ మేము ప్రివెంట్ చేయడానికి ఈ స్క్రీనింగ్ అంటూ పెట్టినాము. దాంట్లో ఇవన్నీ తేలుతాయి. సో మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, తప్పకుండా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికంటే ఎక్కువ ఆరోగ్యం అన్నది మనకు చాలా చాలా అవసరం. కాబట్టి మీరు దాన్ని చక్కగా చూసుకోండి, దాన్ని మీ ప్రయారిటీగా చేసుకోవాలి. సెలవు. बहुत बहुत धन्यवाद मैडम. ఎవ్రీ ఇయర్ వచ్చి మంచిగా మీరు రక్తదానం చేయండి. మీ దోస్తులను అందరినీ తీసుకురండి. టార్గెట్ క్యాంప్ తీసుకున్నట్టుందే తీసుకుంటుంటే డాడీ దగ్గర ఒక్కసారి 176 ఉన్నదండి.